హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా గంగవాల్ కూర మరియు టమాటా ఎలా చేయాలో తెలుసుకుందాం. కొన్నిసార్లు ఎలాగోలా చేసి తినేద్దాం అనుకుంటారు, కానీ ఆకలి తీరుతుందేమో కానీ తిన్న తృప్తి మాత్రం ఉండదు. అందుకే నేను చేసే విధంగా మీరు చేసినట్లయితే చాలా బాగా వస్తుంది, మీకు తిన్న తృప్తిని ఇస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఆవాలు, హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిర్చి మనం యాడ్ చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని మనం దీన్ని కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ మిర్చి మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం బ్రౌన్ కలర్ ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చేస్తామో అప్పుడే కర్రీ మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకొంచెంసేపు వేయాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇది కూడా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి తర్వాత మనం ఇందులో ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మరొకసారి కలుపుకొని ఇందులోనే మనం టమాటా యాడ్ చేసుకున్నాం. ఇలా చాప్ చేసినటువంటి టమాటా యాడ్ చేసుకోవాలి. ఇట్లా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. దీనిపైన మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే కింద అడుగంటిపోతుంది. అడుగంటకుండా ఉండాలంటే చాప్ ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. సో ఇంచుమించు ఒక 30 to 40% ఉడికినట్టయితే అన్నమాట. కాకపోతే ఇంకొంచెం ఉడకాలి. సో మనం దీన్ని ఏం చేద్దామంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. నేను కల్యామాకు వేయడం మర్చిపోయాను, మీరు తాలింపులోనే వేసుకోండి. నేను ఇప్పుడు వేస్తున్నాను. సో 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి నేను కలుపుతున్నాను. టమాటా మాడిపోకుండా ఉండాలంటే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అలా అయితే టమాటా మాడిపోకుండా ఉంటుంది. నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి గంగవాల్ కూర యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మిగిలినటువంటి గంగవాల్ కూర మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకి ఏదైతే పోపు వేసినామో ఆ పోపు
పర్ఫెక్ట్గా గంగవాల కూరకు పడుతుంది. సో దీన్ని మరొకసారి కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత తీసి మరి ఒకసారి కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువనే వేసాను కాబట్టి కారం కొంచెం అంతా యాడ్ చేసుకుంటున్నాను. ఒకటిన్నర స్పూన్లో కారం యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను, 1.5 వరకు. సో మీరు కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఆకుకూరలలో ఎక్కువ పడుతుంది కాబట్టి తక్కువ వేసుకోవడమే మంచిది. ఒకవేళ సరిపోకపోయినట్లయితే తర్వాత మనం తినేటప్పుడు కానీ అప్పుడు యాడ్ చేసుకోవడం ఉత్తమం. సో ఇప్పుడు నేను ఇవి 2 యాడ్ చేసుకున్నాను కదా, మరొకసారి కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఉడికిపోయినట్టే చూడండి, ఈ టెక్స్చర్లో వచ్చినట్లయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ కర్రీ అంతా ఉడికిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఈ మాదిరి వస్తే సరిపోతుంది. సో దీన్ని మళ్ళీ ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు కారం కరెక్ట్ సరిపోయిందా లేదా అని. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.